నేలపైన లోకాన్ని ఊయలలూపే ధరణి దండాలమ్మ అమ్మ మా నేలమ్మ తల్లి దండాలమ్మ అమ్మ మా నేలమ్మ మా ఏరు వాకల్లోన నేలమ్మ తల్లి మా చేను చెలకల్లోన నీవమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ ఈ పసిడి రాసుల తల్లి నీవమ్మ నేలమ్మ ఓ నేలమ్మ నేలమ్మ మా నేలమ్మ జుబియాలో జుబియా జుబియాలో నా తల్లి నేలకు దండాలో జుబియాలో జుబియా జుబియాలో నా తల్లి నేలకు దండాలో మనమేం కొంటున్నాం, ఏం తింటున్నాం, ఎవరూ అంతగా పట్టించుకోని ప్రశ్న ఇది. కాని తెలియక కొంత, తెలిసి కొంత అంతా విషమే తింటున్నాం. పాల నుంచి కూరగాయల దాకా, ఉప్పు నుంచి పప్పు దాకా అంతా విషమే. నిజమే. మరి మంచి ఆహారం దొరికేదెక్కడా? అసలు మంచి ఆహారం పండించేదెవరు? ఒక తరం వ్యవసాయం పూర్తిగా రసాయన సేద్యంలో కూరుకుపోతే యువతరం అసలు సేద్యానికే దూరమయ్యింది. అందుకే మంచి ఆహారం పండించేదెవరు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ సందిగ్ధ సందర్భంలో అక్కడక్కడా కొంతమంది యువకులు తిరిగి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడం, మంచి ఆహారం అందరికీ అందించాలన్న సంకల్పంతో ముందుకు సాగడం సమాజం స్వాగతించాల్సిన విషయం. అలా మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరుకు చెందిన ప్రవీణ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి సేద్యం వైపు మరలారు. ప్రకృతి సేద్యంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రవీణ్ మొదట సహజ ఆహారం, ఆరోగ్యం అనే దృష్టికోణంలోంచి సేద్యం వైపుగా ఆలోచించారు. ఎన్నో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు సందర్శించిన తరువాత పూర్తి స్థాయిలో అటువైపుగా మళ్లాలని నిర్ణయించుకున్నారు. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. 4 years నుంచి బెంగళూరులో సాఫ్ట్వేర్లో పనిచేసేవాడిని. నాది 2013 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేశాను. 2013 తర్వాత నేను దీనిలోకి కంప్లీట్గా జాబ్కి రిజైన్ చేసేసి అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వచ్చేసాను. వీకెండ్స్లో నేను సాటర్డే సండే ఫీల్డ్ విజిట్స్ కానీ అంటే సరదాగా బయటికి వెళ్ళేవాళ్ళమాట. అలా ఫీల్డ్స్ విజిట్ చేస్తున్నప్పుడు రైతులు అంటే చాలా వరకు ఫామ్ హౌస్లు అలా ఉండేవి అనమాట. చాలా వరకు బెంగళూరు సరౌండింగ్స్లో అలా ఫామ్ హౌస్ విజిట్ చేస్తున్నప్పుడు న్యాచురల్ ఫార్మింగ్స్ అని చెప్పేసి, న్యాచురల్ అంటే ప్రకృతి వ్యవసాయము అని చెప్పేసి కొన్ని బోట్స్ పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఇట్లా బోట్స్ పెట్టుకొని మరి వ్యవసాయం చేస్తున్నారు అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి దానిలో ఉన్న వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని కానీ వాళ్ళ యొక్క పంటలు కానీ మొత్తం గమనిస్తూ ఉంటే వాళ్ళు ఎలాంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ అలాంటివి ఏమీ వేయకుండా పంటలు పండిస్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది నాకు అలా స్టార్ట్ అవుతుంది. ఎందుకు వీళ్ళు ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. వాళ్ళు బేసిక్గా మొదటి చెప్పింది కాన్సెప్ట్ ఏంటంటే పెట్టుబడి తగ్గించడం ఒకటి, ఆరోగ్యపరంగా ఆలోచిస్తే ఇలాంటి పండించిన పంటలకు బయట మార్కెట్లో మంచి వాల్యూ ఉంటుంది, మంచి సొసైటీకి మంచి ప్రొడక్ట్స్ని ఇస్తున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు అనిపించింది. సరే అలాంటి ప్రొడక్ట్స్ను బయట తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి తర్వాత బెంగళూరులో నేను సెర్చ్ చేస్తే ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ కనిపించాయండి. ఓన్లీ ఆర్గానిక్ స్టోర్స్ అని చెప్పేసి, న్యాచురల్ స్టోర్స్ అని చెప్పేసి అవుట్లెట్స్ కనిపించాయి. అది కూడా వీకెండ్స్ వెళ్ళాము. వీకెండ్స్ చూస్తుంటే మాకు ప్రొడక్ట్స్ను బయటికి తీసుకొని మార్కెట్లో బిల్డ్ చేయించుకొని రావడానికి 2-3 hours టైం పట్టేది. వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టే సమయాన కుటుంబ సభ్యుల నుంచి పెద్దగా ప్రోత్సాహం దొరకలేదు. అప్పుడు ప్రకృతి వ్యవసాయ ఆవశ్యకత, మార్కెట్లో దానికున్న డిమాండ్ని వారికి అర్థం చేయించి సేద్యంలోకి అడుగుపెట్టారు. నేను ఆఫ్ ద ఫీల్డ్ నుండి వర్కౌట్ చేస్తే నేను ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు
ఒకేసారి ఏదైనా పెస్ట్ పడింది అనుకోండి, దానికి ఏం చేస్తే ఇమీడియట్గా కంట్రోలింగ్ చేయడానికి తెలియకపోవడం వల్ల, అవగాహన లోపం వల్ల మళ్ళీ కెమికల్ స్ప్రేయింగ్ వెళ్ళేవాళ్ళు. సో ఇలా చేస్తుంటే అది వర్కౌట్ అవ్వడం అనిపించింది. దాన్ని నేను సొల్యూషన్గా ప్రత్యక్షంగా నేను ఇక్కడ వచ్చి వ్యవసాయం చేస్తే బాగుంటుందా ఆలోచనతో అనుకున్నాను. అది ఇంట్లో వాళ్ళకు చెప్పాను. మొదటగా దీన్ని పెద్దగా అపోజ్ చేశారంటే ఒప్పుకోలేదు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నుంచి అంత ఇన్కమ్ వచ్చే ఫీల్డ్ నుంచి, గౌరవప్రదమైన ఫీల్డ్లో నుంచి బయటికి వచ్చి వ్యవసాయం చేస్తామంటే ప్రస్తుత పరిస్థితుల్లో మా ఇంట్లో అని కాదు, ప్రస్తుతం ఎవరు దానికి యాక్సెప్ట్ చెయ్యరు. తర్వాత మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి ఇన్కమ్ వస్తుంది అని ఒప్పించగలిగే వాళ్ళను ఈ విధంగా ఫార్మింగ్ స్టార్ట్ చేశామండి. ప్రకృతి వ్యవసాయంలోకి అడుగుపెట్టే ముందు దాని పట్ల సమగ్రమైన అవగాహన కోసం ఇంటర్నెట్, పుస్తకాల సమాచారంతో పాటు రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. బేసికలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి నేను గూగుల్ అంటే నెట్లో సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక కొద్ది ఇన్ఫర్మేషన్ ఎక్కువగా దొరికేది కాదు, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ దొరికింది. అలా సెర్చ్ చేసే ప్రయత్నంలో యూట్యూబ్స్ వీడియోస్ నాకు చాలా వరకు హెల్ప్ అయ్యాయండి. యూట్యూబ్లో చూశాను చాలా వరకు కొన్ని కషాయాలు తయారు చేయడం కానీ, వాటి గురించి కానీ కొన్ని అవగాహన ఓరియంటెడ్ ప్రోగ్రాంలు కొన్ని చేసి పెట్టారు. ఆ ప్రోగ్రామ్స్ను నేను వీడియోస్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని అవి ఎలా తయారు చేయాలో స్వతహా నేర్చుకున్నాను. ప్లస్ సరే దీని గురించి ఇంకా లిటరేచర్ గురించి సెర్చ్ చేస్తున్న టైంలో కొన్ని రకాల బుక్స్ నాకు దొరికాయి. అంటే బుక్స్ దొరికే ప్లేసెస్ గురించి అవగాహన వచ్చింది. అక్కడ ప్రయత్నంలో భాగంగా నాకు CSA సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర చాలా వరకు సేంద్రీయ వ్యవసాయం గురించి ఇన్ఫర్మేషన్ బుక్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి బుక్స్ తీసుకున్నాను. ఆ బుక్స్ను ప్లస్ వీడియోస్ను బేసిక్గా చేసుకొని నేను ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశాను. మొదటి సంవత్సరం వేరుశెనగ సహజ పద్ధతిలో పండించడానికి పలు ప్రయోగాలు చేశారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడిని సాధించే దిశగా విభిన్న పద్ధతుల్ని అమలు చేశారు. మాకున్న 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో 7 ఎకరాలు చీనీ ఉందండి, 5 ఏకర్స్ ఓపెన్ ల్యాండ్ ఉంది. సో ఈ 5 ఏకర్స్ను నేను ఫస్ట్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో వేరుశెనగ ఎంచుకున్నాను. ఫస్ట్ ఇయర్ వేరుశెనగలో నేను 2.5 ఏకర్స్ వేసాను ఫస్ట్ ఇయర్. ఆ 2.5 ఏకర్స్లో వేసేటప్పుడు నేను ఫస్ట్ విత్తనం కావాలి. నాకు విత్తనం ఎలాంటి విత్తనం, దేశీ విత్తనం దొరుకుతుందా అనే ప్రయత్నంలో చాలా వరకు ట్రై చేశాను, అక్కడ దొరకలేదు. కానీ నాకు K6 అండ్ ధరణి 2 రకాల వెరైటీస్ వచ్చాయండి. రెండింటికి విత్తన శుద్ధితో స్టార్ట్ చేశాను. ఫస్ట్ విత్తన శుద్ధి వచ్చి బీజామృతంతో స్టార్ట్ చేశాను విత్తన శుద్ధి. ఒకదానికేమో 1 ఎకర పొలం చేసిన K6 దానికేమో ట్రైకోడర్మా వెరైటీ వచ్చేసి విత్తన శుద్ధి చేశాము. 2 సపరేట్ చేశాము. ఒకటి సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో స్టార్ట్ చేశాను, ఒకటేమో న్యాచురల్గా సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో స్టార్ట్ చేశాము. ఒకటి న్యాచురల్గా చేసిన దానికేమో బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మేము ట్రాక్టర్ ద్వారా ట్రాక్టర్ గొర్రె ద్వారా విత్తనం వేసుకున్నాము. రెండింటిని ట్రాక్టర్ ద్వారా వేసాము. దీనికి వచ్చేసి సాయిల్ అప్లికేషన్ వచ్చేసి నార్మల్గా అచ్చం ఆవు పేడ మాత్రం వేసాము. సేంద్రియ పద్ధతిలో చేసిన దానికేమో వర్మీ కంపోస్ట్, వేపపిండి, ఆముదం పిండి మిక్సింగ్ చేసేసి దాన్ని సాయిల్ అప్లికేషన్గా ఇచ్చాము. దానికి జిప్సం కూడా యాడ్ చేసి ఇచ్చాము. సేంద్రియ వ్యవసాయానికేమో కేవలం ఆవు పేడ మాత్రం ఇచ్చామన్నమాట. దీన్ని ఒక 1 వీక్ తర్వాత విత్తనాలు మొలకెత్తిన 1 వీక్ తర్వాత నుంచి మేము ఫస్ట్ జీవామృతం ఇచ్చానండి. జీవామృతం స్ప్రేయింగ్ ఇచ్చాను. జీవామృతం ఇచ్చిన 1 వీక్ తర్వాత మళ్ళీ వేప నూనె మాత్రం రెండింటికి సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో చేసిన పొలానికి ప్లస్ న్యాచురల్గా చేసిన పొలానికి రెండింటికి వేప నూనె స్ప్రేయింగ్ ఇచ్చాను. స్ప్రేయింగ్ ఇచ్చి వీటితో పాటు మేము ఫిరోమన్ ట్రాప్స్ అనేవి రెండింటికి ఎకరాకు 6 చొప్పున లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేశాం. దాని ద్వారా మనకు ఒక పెస్ట్ యొక్క డెన్సిటీ ఎంత ఉంది అనేది అవగాహన రావడానికి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న దాన్ని చూసుకొని దాన్ని బట్టి మేము స్ప్రేయింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. వీక్లీ బేసిస్ 10 డేస్ బేసిస్ మీదుగా ప్లాన్ చేసేసుకొని అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారం మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాము. నీమ్ స్ప్రే అనేది వీక్లీ వన్స్ ఒక 15 డేస్ టైం లోపలనే 2 టైమ్స్ స్ప్రేయింగ్ చేయడం వల్ల ఆకులపైన ఉన్న దాదాపు గుడ్డును అక్కడే దాదాపు తగ్గించగలిగాము. నెక్స్ట్ ఫర్దర్గా పెస్ట్ అనేది రాకుండా కంట్రోల్ చేసుకోగలిగాము. మన ప్రాంతంలో అత్యధికంగా సాగులో ఉండే వరికి రైతులు విపరీతంగా పెట్టుబడులు పెడుతుంటారు. కానీ ప్రవీణ్ తన క్షేత్రంలో ఎలాంటి రసాయనిక ఎరువులు, మందులు లేకుండా మంచి దిగుబడి సాధించారు. మాకు 2.5 ఎకరాల వరి ఉందండి, తరి పొలం ఉంది. అక్కడ ప్యాడీ ప్లాన్ చేసుకున్నాను. అందులో భాగంగా 2 ఎకరాలు వచ్చేసి బీపీటీ రకాన్ని ఎంచుకున్నాను. ఇంకా మాకు ఇటువైపు మొత్తం అంతా మార్కెటింగ్ అంతా బీపీటీ సైడ్ వైపే ఉన్నారు కాబట్టి బీపీటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకోటి రాజేంద్ర యూనివర్సిటీ వాళ్ళు కొత్తగా డెవలప్ చేసిన RNR 15048 వెరైటీని కూడా ప్లాన్ చేసుకున్నాను. ఒక 1/2 ఎకర్లో
15048 వేసానండి. అది శ్రీవారి మెథడ్లో RNR వచ్చేసి శ్రీవారి మెథడ్లో వేసాము. దానికి గాను మేము 15 days నారును ఎత్తైన నారుమడిలో పెంచుకొని దాన్ని 15 days 17 daysలో ప్లాంటేషన్ స్టార్ట్ చేశాను. శ్రీ మెథడ్లో వచ్చేసి రో ప్లాంటేషన్ విధంగా మెథడ్లో 1/2 acre ప్లాంటేషన్ చేసుకున్నాము. మిగతాది 2 acres వచ్చేసి మేము నా కన్వెన్షనల్ మెథడ్లోనే దాన్ని బీపీటీని ప్లాంటేషన్ చేశాము. దానికిలో దుక్కిలో భాగంగా మేము ఏం చేసినట్టు మొత్తము ఆవు పేడను కొట్టించామండి. ఆవు పేడను ట్రాక్టర్లో కొట్టించి దుక్కిలో వేసేసాము. దానిలో మళ్ళీ వేపపిండి, ఆముదం చెక్క 2 మిక్సింగ్ చేసేసి మేము నార్మల్ న్యాచురల్ మెథడ్లో చేసాం. ప్రాసెస్లో భాగంగా వేపపిండి మాత్రం వేసాము, దానిలోకి ఆముదం చెక్క 2 కలిపి మిక్సింగ్ చేసి వేసేసామండి. ప్లాంటేషన్ అయిన తర్వాత 15 daysకు జీవామృతం ఇచ్చాం. ఫస్ట్ స్ప్రేయింగ్ ఇచ్చామండి. జీవామృతం స్ప్రేయింగ్ ఇచ్చి దానిలోనే వేప నూనె కూడా స్ప్రేయింగ్ ఇచ్చాము. 2 స్ప్రేయింగ్ ఇచ్చాము, 2 కలిపి. దాని తర్వాత 20 days తర్వాత 10 days తర్వాత ఫస్ట్ శ్రీవారిలో మేము కోనోవిటర్తో వీడింగ్ చేసాం. ఫస్ట్ 10 daysకి ఒకసారి, నెక్స్ట్ మళ్ళీ 10 daysకి ఒకసారి, లాస్ట్ 30 daysకు కంప్లీట్గా 3 times కోనోవిటర్తో వీడింగ్ చేసేసాము. అక్కడనే వీడ్ సగం కంట్రోల్ అయింది. 2 acresలో చేసి న్యాచురల్ మెథడ్లో కన్వెన్షనల్ మెథడ్లో చేసిన దాంట్లో మాన్యువల్గా వీడింగ్ చేయించాము. ఇవాళ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో రసాయన సేద్యంతో సాగు చేసిన బత్తాయిని పలు సమస్యల కారణంగా తొలగించారు. ప్రవీణ్ ఇందుకు భిన్నంగా తమ బత్తాయి తోటను నెమ్మదిగా ప్రకృతి సేద్యం వైపు మళ్లించి మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఇది మనం చూస్తున్న 7 ఎకరాల్లో ఉన్న బత్తాయి తోట అండి. ఇది 22 feet బత్తాయి మధ్యలో మొక్క మధ్యలో 22 feet గ్యాప్తో మేము 2007లో ప్లాంటేషన్ చేయించాం. టోటల్ 7 acres ప్లాంటేషన్ అయిపోయిందండి. అప్పుడు మార్కెట్ యొక్క అవైలబిలిటీ ప్రకారం అంటే మార్కెటింగ్ దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాలో చాలామంది వరకు బత్తాయి తోట వైపులో మొగ్గు చూపారు. చాలా వరకు 2-3 years మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ మాకు వచ్చే ఇన్కమ్ కానీ చాలా వరకు బ్రహ్మాండంగా మంచిగా జరిగింది. తర్వాత నుంచి మార్కెట్లో స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయడం జరిగిందండి. బత్తాయికి సరైన ఇన్కమ్ అనేది మిగులుబాటు అనేది ఇందులో కనిపించేది కాదు అనమాట. ప్రతి ఒక్కరికి చివరికి బర్డన్గానే మారిపోయింది బత్తాయి తోటలు అనేవి అందరికీ. దీంతో పోలిస్తేను మామిడికి వచ్చేసి లోకల్ మార్కెట్ డిమాండ్ దృష్ట్యా అందరూ బత్తాయి తోటలన్నీ తీసేసి లోకల్గానే మార్కెటింగ్ చేస్తూ వచ్చారనమాట. అప్పటి వరకు మేము 3 years నార్మల్ కన్వెన్షనల్ ఫార్మింగ్లే అంటే నార్మల్గా కెమికల్ ఫార్మింగే జరుగుతూ ఉండేదన్నమాట. 2012 నుంచి నేను దీన్ని కెమికల్ ఫార్మింగ్ అనేది ఆపేయించి నేను న్యాచురల్ ఫార్మింగ్ వైపు దీన్ని కన్వర్ట్ చేయాలని చెప్పి ప్రయత్నించి చూసాను అనమాట. దీన్ని ఆఫ్ ద ఫీల్డ్ నేను బెంగళూరు నుంచి ఇక్కడ వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి స్ప్రేయింగ్ వాడాలి, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలా స్ప్రేయింగ్ వాడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి అని చెప్పి సలహాలు ఇస్తూ వాళ్ళతో మెయింటైన్ చేయించేవాళ్ళం. సార్ ఇంత పండిస్తున్న మాకు బత్తాయిలు ఇంకా చివరికి మార్కెట్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అన్నమాట. ప్రొడక్ట్స్కు మార్కెటింగ్ అనేది చాలా తక్కువ అనూహ్యంగా మార్కెట్ రేట్ పడిపోవడము, ఇక్కడ దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోవడము, ప్లస్ ఓన్గా మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు లేకపోవడం వల్ల దీనిలో చాలా వరకు నష్టాలే అందరూ చూశారు. దాదాపు చుట్టుపక్కల అందరూ 10 kilometers సరౌండింగ్స్లో అందరూ బత్తాయి తోట తీసేశారు. ఇది ఒక్క ఫీల్డ్ మాత్రమే బత్తాయిని అలానే కంటిన్యూ చేస్తున్నాం. కెమికల్ ఫార్మింగ్ ఎన్ని స్ప్రేయింగ్ ఇచ్చినా కూడా ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాంటి స్ప్రేయింగ్స్కు
ఇంకా పెంచుకుంటూ పోయినా తప్ప కూడా దాని పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి మాత్రం తగ్గట్లేదు. దీంట్లో మంగు కంట్రోల్ అవ్వడం చాలా ప్రాబ్లమ్స్ ఉంది. మంగు ఎలాంటి కంట్రోల్ అవ్వలేదు. తర్వాత పోషక లోపాలు ఉండడం వల్ల పోషక లోపాలకి దానికి మించి మంగు కంట్రోల్ చేయడానికి స్ప్రేయింగ్తో పాటు పోషకాలు, మైక్రోన్యూట్రిషన్స్ అవన్నీ స్ప్రేయింగ్ ఇస్తూ పోతుంటే చెట్టును ఒక తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడం వల్ల దాని నుంచి సరిగ్గా దిగుబడి తీసుకోలేకపోతున్నాం మేము. దీన్ని బేస్ చేసుకొని కెమికల్ ఫార్మింగ్ను ఆపేసి న్యాచురల్ ఫార్మింగ్లోకి కన్వర్ట్ చేయించి న్యాచురల్ ఫార్మింగ్లోకి ఈ చెట్టుకు ఎలాంటి కెమికల్స్ అప్లై చేయకుండా చేసి చూద్దామని చెప్పేసి అప్లై చేసి చూసాము. దానిలో నుంచి రిజల్ట్ వచ్చింది. దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మ్యాంగోతో పోలిస్తే దీన్ని సొంతంగా లోకల్లో మార్కెట్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు ఒక మ్యాంగోస్ ఉన్నాయనుకోండి, ఓన్ మార్కెటింగ్ చేసుకోకుండా దానికి మనకు రైతు సస్టైన్ అవుతున్నాడు. కానీ సిట్రస్ బత్తాయిని అంతగా పెద్దగా మార్కెట్ చేసుకోలేడు రైతు అనేవాడు. సో మ్యాంగో ప్లాంటేషన్ చేద్దాము, తీసేద్దాము అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. సో ఆ నిర్ణయాన్ని మేము అందరం ఆలోచించుకొని, మా అమ్మ నాన్న వాళ్ళతో ఆలోచించుకొని, వాళ్ళు ఎందుకు తీసేయడము, దీన్ని ప్లాంటేషన్ హై డెన్సిటీ మెథడ్ ఒకటి ఉంది కదా, హై డెన్సిటీ మెథడ్లో భాగంగా 22 ఫీట్ గ్యాప్ను 11 ఫీట్కు చేసుకుంటూ మధ్యలో మ్యాంగో ప్లాంటేషన్ చేయించుకుందాము. మ్యాంగో ప్లాంటేషన్ చేసిన తర్వాత రెండు చెట్ల మధ్యలో గ్యాప్ అనేది 11 ఫీట్స్ తగ్గిపోయింది. దీన్ని ఇప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ, ప్రూనింగ్ మెథడ్ అప్లై చేసుకుంటూ దీన్ని 2 క్రాప్స్ తీసుకోవచ్చు కదా అనే ఒక ఆలోచనతోనే చేశాము. కానీ ఫస్ట్ ఇప్పుడు నేను 2 ఇయర్స్ అయిందండి మ్యాంగో ప్లాంటేషన్ చేసి. టోటల్ ఇది 7 ఇయర్స్, బత్తాయి 7 ఇయర్స్ అయింది, ఇది 2 ఇయర్స్ అయింది. బత్తాయిలో వచ్చే ఇన్కమ్ నాకు ఈ మ్యాంగోకు ప్లాంటేషన్ చేయించడానికి ప్లస్ ఎవ్రీ ఇయర్ మ్యాంగో మెయింటైన్ చేయడానికి దాంతోపాటు ఈ టోటల్ 7 ఎకర్స్ మెయింటెనెన్స్ కూడా నాకు బత్తాయిలో మిగిలిపోతుంది. ఇవాళ రైతాంగ సమస్యలకు ప్రధాన కారణాల్లో మార్కెటింగ్ ఒకటి. సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేక రైతాంగం తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. ఇది గమనించిన ప్రవీణ్ తాను పండించిన ఉత్పత్తులను తామే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ప్రొడక్ట్స్, ఇన్పుట్స్ అనేవి రైతు ఇచ్చినట్టు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు. అదే తను పండించే పంటలను రైతు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే వాడి డబ్బులు వాడి దగ్గరే ఉండిపోతాయి. సో ఆ ఉద్దేశంతోనూ నేను నా ప్రొడక్ట్స్ను సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలి. ఆ మార్కెటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను సొంతంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను. ప్రస్తుతము నేను పండించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వరిని మిల్లింగ్ చేయించి రైస్గా చేసుకొని రైస్ను ఒక బ్రాండింగ్ క్రియేట్ చేశాను. పాలమూరు రైస్ అనే, మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, పాలమూరు జిల్లా అంటారు. మాకున్న లొకాలిటీ, మాకున్న ప్రాంతానికి ఒక పేరు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ పాలమూరు అనే పేరును ఎంచుకొని దాన్ని ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నాం. బ్రాండ్గా క్రియేట్ చేసుకొని పాలమూరు రైస్ అని పేరు పెట్టేసి ఆ బ్రాండింగ్తోన మేము ఓన్గా మార్కెటింగ్ చేస్తున్నాను. బియ్యాన్ని, బీపీటీని ప్లస్ ఆర్ఎన్ఆర్ రెండింటిని ఆ విధంగా పాలమూరు రైస్ని బ్రాండింగ్గా చేసేసి మార్కెటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనే అవగాహన లేదు నాకు. సో ఈ రైస్ను మేము ప్రమోట్ చేసుకోవాలి, మా ప్రొడక్ట్స్ని మేము ప్రమోట్ చేసుకోవాలి. అసలు ఈ ఏరియాలో నేను ఫోకస్ చేసింది ఏంటంటే హైదరాబాద్ తీసుకెళ్తే హైదరాబాద్లో ఆన్లైన్ మార్కెట్ కానీ, హైదరాబాద్లో నాకు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు నాకున్న కొలీగ్స్ పరిచయాలు కానీ, కంపెనీలో ఉన్న పరిచయాలు కానీ, ఆ విధంగా నేను ప్రొడక్ట్స్ని సేల్ చేసుకుంటాను. ఆ విధంగా చేసుకుంటూనే లోకల్ మార్కెట్ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను చిన్న శాంపిల్గా డివైడ్ చేసేసుకొని ప్రతి శాంపిల్ను అన్ని రకాల వ్యక్తులకు ఇచ్చానమాట. ఇక్కడ కొంతమందికి డాక్టర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, కొంతమంది పొలిటికల్గా పనిచేసే వాళ్ళకి, పొలిటికల్ లీడర్స్ కానీ, నార్మల్ వ్యాపారస్తులకు కానీ అందరికీ శాంపిల్స్ ఇచ్చాను అనమాట. శాంపిల్స్ ఇచ్చేసి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. మా ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, దీని కుకింగ్ క్వాలిటీ ఎలా ఉంది, కీపింగ్ క్వాలిటీ ఎలా ఉంది, టేస్ట్ అనేది ఎలా ఉంది, రుచి ఎలా ఉంది, అలాంటి ఫీడ్బ్యాక్ తీసేసుకొని వీటిని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనే ప్రాసెస్లో నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. నేను ఇచ్చిన శాంపిల్స్ నుంచి ఏవైతే ఎంతమందికి అయితే శాంపిల్స్ ఇచ్చానో దాని నుంచి నాకు 85% తిరిగి ఆర్డర్స్ పొందగలిగాను. నేను లోకల్లోనే ఆర్డర్స్ పొందగలిగాను. నాకున్న మార్కెట్ నేను ప్రొడక్ట్స్ ఫస్ట్ ఇయర్ మాత్రం కంప్లీట్గా అమ్మేసుకోగలిగాను. అదైతే ఫీడ్బ్యాక్ పాజిటివ్గా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ నుంచి ఈ ఇయర్ ఇంకా ఆర్డర్స్ పెంచుకోగలిగాను నేను. కానీ మా ఆర్డర్స్ పెంచుకోవాలని ప్రకృతి నాకు సహకరించలేదు. ఈసారి వాటర్ షార్టేజ్ వల్ల కానీ ఈ సీజన్కు నేను వరి వేయలేకపోయాను. ఉన్న వాటర్ను ఒక బోరుతో మొత్తం ఈ 15 ఎకర్స్ ల్యాండ్ను మెయింటైన్ చేయలేను. కాబట్టి ఈసారి వరిని ఆపేసి మిగతా పంటలను కాపాడుకోగలిగాను. వ్యవసాయంలోనే నన్ను నేను కనుగొనగలిగాను అంటారు ప్రవీణ్. ఇందులో దొరికిన ఆనందం మరెందులోనూ దొరకలేదంటారు.
ప్రస్తుతానికైతే నేను హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచిస్తే మాత్రం నా ఫ్యామిలీ మొత్తం నేను ఇప్పుడు పండించే పంటలు తింటున్నాం. మేము సేంద్రియ ఏదైతే ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో చేస్తున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మా ఫ్యామిలీ తింటూ బయటి ప్రొడక్ట్స్ బయటి వాళ్ళకు కూడా ఇవ్వగలుగుతున్నాను ప్రొడక్ట్స్. అంటే మేము ఆరోగ్యంగా మంచిగా ఉంటూనే బయట వ్యక్తులను కూడా ఆరోగ్యానికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతున్నాము. అది మనస్సంతృప్తి చాలా వరకు ఉంది. డబ్బుతో కొనలేని మనస్సంతృప్తి మాత్రం చాలా వరకు నాకు లభించింది. సో బయట కంపేర్ చేస్తే నేను ఈ విధంగా ప్రొడక్ట్స్ను సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ బ్రాండ్ వాల్యూ పెంచుకుంటూ పోతే ఐటీ జాబ్స్తో వచ్చే శాలరీకి ఈక్వల్గా నేను పొందగలుగుతానన్న నమ్మకం చాలా ఉంది నాకు. డెఫినెట్గా పొందగలుగుతామండి. ఈ మార్కెటింగ్ అనేది చాలా ఉంది. చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎటు తిరిగి మార్కెట్ చాలా ఉంది, కాకపోతే ప్రొడక్ట్స్ని వాళ్ళు పరిచయం చేయలేకపోతున్నారు. బయట కూడా రైతులకు చాలామంది పండిస్తున్నారు. పండించిన దాన్ని మార్కెట్లో మాయాజాలంలో పడి బయట అమ్ముకుంటున్నారు. కానీ వాళ్ళు సొంతంగా అమ్ముకోవడం స్టార్ట్ చేస్తే మాత్రం రైతు చాలా వరకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో పోలిస్తే ఏ విధంగా శాలరీస్ వస్తున్నాయో అదే విధంగా శాలరీ తను కూడా తెచ్చుకోగలుగుతాడు. మనం మంచి ఆహారం తింటాము, మనతో పాటు 10 మందికి మంచి ఆహారాన్ని పెడుతున్నాము, సమాజానికి సేవ చేస్తున్నాను, ప్రకృతికి మాత్రం బ్రహ్మాండమైన మనం మేలు చేసిన వాళ్ళం అవుతామండి. ఎలాంటి రసాయనాలు కెమికల్స్ వాడపోతే మన సాయిల్ అనేది మనకు బంగారం లాగా మనకు కల్పవృక్షం లాగా మనకే మంచి ప్రొడక్ట్స్ని ఇస్తుంది. మనం ఎప్పుడైతే కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వేస్తూ వచ్చామో మన సాయిల్ను మనమే దెబ్బ తీసుకుంటాము, మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్న వాళ్ళం అవుతాము. రేపు పొద్దున నీడ లేకుండా ఎంత సంపాదించినా కూడా మంచి నీరు దొరకక, మంచి ఆహారం దొరకక చాలా ఇబ్బందులు ఫేస్ చేసే బాధ్యత తప్పుతుంది. ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల మాత్రం ప్రకృతి వ్యవసాయం చేయడంలో చాలా వరకు నాకు మనసంతృప్తిగా ఉంది. చాలా వరకు నేను ఐటీ జాబ్తో సమానంగా ఇందులో నేనైతే ఇన్కమ్ పొందగలిగిన కాన్ఫిడెన్స్ మాత్రం చాలా వరకు నాకు ఉందండి. యువతరం తమ మూలాలకేసి తిరిగి చూసి మట్టితో మమేకమై ప్రకృతితో సమాగమమై ఒక అందమైన ప్రపంచానికి బాటలు వేస్తున్న క్రమంలో ప్రవీణ్ లాంటి యువకుల స్ఫూర్తిని మనం సందేశంగా స్వీకరించాలి. జనగర